కాళేశ్వరం పాత కథ మరొకసారి కేంద్ర ముందు అయింది. ఈ మేడిగడ్డ ఎట్లాగైతే కుంగిపోయిందో ఆ రెండు కూడా కుంగిపోయే అవకాశం ఉంది నీళ్ళని నిల్వ చేసినట్లయితే. ఈ నదులకే నడక నేర్పిన కేసీఆర్ గారు ఎవరి మాట వినలేదు. పోనీ కరువు పరిస్థితుల్లోనన్నా వీళ్ళకేమన్నా మనసు కలుగుతుందంటే ఇద్దరికి నమస్తే, వెల్కమ్ టు అన్ఫిల్టర్డ్. కాళేశ్వరం ప్రాజెక్టు మరొకసారి తెలంగాణ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారుతోంది. నిజానికి కాంగ్రెస్ పవర్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి బుల్డోజ్ చేస్తూనే ఉంది. అక్కడ 1,00,000 కోట్ల కుంభకోణం జరిగింది, స్కామ్ జరిగిందని చెప్తూనే ఉంది. తాజాగా మరొకసారి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి నీటిని ఎందుకు విడుదల చేయరంటూ బీఆర్ఎస్ నాయకులు అడగడము, దానికి కాంగ్రెస్ నుంచి కొన్ని సమాధానాలు వస్తున్నాయి. అసలు ఎవరి వాదన ఏంటి, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏం జరుగుతుంది, అసలు నష్టపోతున్నది ఎవరు, తెలంగాణ ప్రజలు కాదా? ఈ టాపిక్ సంబంధించి మాట్లాడదాం. నాతో స్టూడియోలో ఉన్నారు టీబీజేపీ నాయకులు కిషోర్ పోరెడ్డి గారు. కిషోర్ గారు నమస్తే. ఈ కాళేశ్వరం పాత కథ మరొకసారి కేంద్ర ముందు అయింది. ఇప్పుడు వీళ్ళ మీద వాళ్ళు విమర్శలు చేస్తున్నారు, వాళ్ళ మీద వీళ్ళు విమర్శలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుల రక్తాన్ని స్ప్రింకిల్ చేస్తారా పంటల మీద అని చెప్పి ఆయన దీని స్టైల్లో ఆయన దీన్ని స్పైస్ ఏదో పెప్పర్ జల్లి ఏదో చేస్తున్నారు. ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది కాళేశ్వరానికి సంబంధించి, ప్రాజెక్టుకి సంబంధించి? రాజుగారు, ముందుగా మీకు అట్లాగే మన నేషనలిస్ట్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సరే, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు దాటింది. అఫ్కోర్స్ మీకు తెలిసిందే, మేడిగడ్డ మనందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. మేడిగడ్డలో 2 పియర్లు కృంగిపోయాయి. ఎప్పుడయ్యాయి? అక్టోబర్లో అయ్యాయి, 2023లో ఎలక్షన్లకు 50 రోజుల ముందు ఆ విధంగా జరిగినప్పుడు వారు పూర్తిగా బ్యారేజ్ని మూసేశారు. అసలు ప్రజలు వెళ్ళడానికి కాదు, ఇదేమీ లేదు, అసలు ఏమి. టీఆర్ఎస్ వారికి తెలుసు పెద్ద లోపమే ఉండింది, పూర్తిగా ఇప్పుడు తయారైపోయింది. సో దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అయితే ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల తర్వాత జరిగింది ఏంటి అని అంటే, అండ్ ఎన్డీఎస్ఏ కూడా చెప్పిందండి, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఏం చెప్పింది అని అంటే, ఇప్పుడు మేడిగడ్డ ఏ విధంగానైతే పియర్లు కృంగిపోయాయో, మేడిగడ్డ ఎలాగైతే కట్టారో అంటే అక్కడ కఠిన దగ్గర భూమిలో ఉన్న పరిస్థితులే కానీ, నదిలో ఉన్న పరిస్థితులే కానీ, జియోలాజికల్ కండిషన్స్ అనుకోండి, దాని తర్వాత ఆ డిజైన్లే కానివ్వండి, ఆ కన్స్ట్రక్షన్ క్వాలిటీయే కానివ్వండి, దాని మెయింటెనెన్సే కానివ్వండి, దానికి చేయవలసిన స్టడీస్ చేయడంలో లోపాలే కానివ్వండి, ఇవన్నీ కూడా అన్నారం సుండిలలో కూడా అట్లాగే జరిగాయి. కాబట్టి ఈ మేడిగడ్డ ఎట్లాగైతే కుంగిపోయిందో అదే విధంగా ఆ రెండు కూడా కుంగిపోయే అవకాశం ఉంది నీళ్ళని నిల్వ చేసినట్లయితే. సో నీళ్ళని వదిలేసేయండి, ఎందుకనంటే నీళ్ళని నిల్వ చేస్తే ఒకటేసారి ఇక్కడ ఏమైనా అయిందనుకోండి, గేట్లు తెంచుకుని అన్నట్టుగా బయటకు వస్తే నీళ్లు కింద ఉన్న ప్రజలకి ప్రాణ నష్టము, ఆస్తి నష్టము జరిగే అవకాశం పెద్ద స్కేల్లో ఉంది. అందుకనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అంటారు. దానికోసం ఒక అథారిటీ ఉంది, ఎందుకంటే ఇది ప్రపంచం మొత్తంలో కూడా ఇది రికగ్నైజ్డ్. ఏంటంటే మన దేశంలోనే డ్యామ్ సేఫ్టీ అని కాదు, ప్రపంచం మొత్తంలో కూడా డ్యామ్ సేఫ్టీకి ఒక సపరేట్గా ఒక వ్యవస్థ ఉంటుంది. ఎందుకనంటే వాటి వల్ల జరిగే ముప్పు, ఏదైనా తప్పు జరిగితే జరిగే ముప్పు లార్జ్ స్కేల్లో ఉంటుందండి, పెద్ద విపత్తు అవుతుంది ఏమన్నా తప్పు జరిగితే. అందుకని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉంటుంది. వాళ్ళు చెప్పింది అయితే ఇది. ఇక ఇప్పుడు దానికి వేరియస్ స్టడీస్ చేయాలి, వాటిని రీహాబిలిటేట్ చేయాలి, మళ్ళీ పునర్వ్యవస్థ. కానీ అందులో చేయవలసిన మార్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ స్టడీ చేసి చేయాలి అని చెప్పింది. అప్పటి వరకు అయితే గేట్లు తెరిచి ఉంచమండి. సో గత 2 సంవత్సరాలు కూడా ఏమైందంటే వర్షాలు మంచిగానే వచ్చాయి గోదావరిలో. ఇప్పుడు మీకు కాళేశ్వరం విషయము మనం చూస్తే, ఇప్పుడు పైనుంచి గోదావరి నీళ్ళు వస్తున్నాయండి, యువతల నుంచి ప్రాణహిత నీళ్ళు వస్తున్నాయి. మన ఈ ప్రాణహిత నీళ్ళు, గోదావరి నీళ్ళు ఇక్కడ కలిసి కిందికి మళ్ళీ గోదావరి వెళ్తూనే ఉంటుంది. ఇంకా అంతకుముందు కూడా ఎన్నో ఉపనదులు కలుస్తూనే ఉంటాయి, ప్రాణహితలోనూ కలుస్తాయి, ఇటు గోదావరిలో కలుస్తాయి, కింద కూడా మళ్ళీ వేరేవి కూడా కలుస్తూనే ఉంటాయి, 1-2 కలిసి సముద్రంలోకి లాస్ట్కి ఆంధ్రప్రదేశ్లో సముద్రంలోకి వెళ్తాయి. అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంటంటే, ఇప్పుడు ఇటు నుంచి వస్తున్న ప్రాణహితలో నీళ్ళు ఎక్కువ ఉంటాయి, గోదావరిలో మనకు సరిపోయినంత నీళ్ళు రావు. సో ఈ ప్రాణహిత నీళ్ళని గోదావరిలోనే పైకి పోస్తే అక్కడి నుంచి పొలాలకి వాటికి వీటికి ఆయకట్టు నిర్మాణం చేసుకోవచ్చు అనేది ఐడియా. ఎందుకంటే ఇవన్నీ హై లెవెల్లో ఉన్నాయి కదా, కింది నుంచి లిఫ్ట్ చేసి అక్కడికి పంపిద్దాం, ఎత్తిపోతల పథకాలు. సో ఇప్పుడు అది గడ్డ దగ్గరే ఎందుకు, అంతకుముందు ఎక్కడో ఇది తుమ్మిడి హట్టి అని చెప్పి అక్కడ పెట్టొచ్చు కదా అంటే, ఇక్కడ ఎక్కువ నీళ్ళని ఇంపౌండ్ చేయొచ్చు మనము
ఎక్కువ నీళ్ళు మనకి లభ్యమవుతాయి, వాటిని మనం లిఫ్ట్ చేసుకుంటూ పైకి వెళ్ళొచ్చు. అయితే మీకు ఇప్పుడు లిఫ్ట్ చేస్తాం బాగానే ఉంది, ఎప్పుడు వర్షాలు వచ్చినప్పుడు అన్న. ఈసారి వర్షాలే రాలేదనుకోండి, వర్షాకాలం దాకా వెయిట్ చేస్తే ఆ వర్షాలు రాకపోతే మనం ఏం చేయలేము. కాబట్టి ఏం చేస్తామంటే ముందే లిఫ్ట్ చేసుకుంటాం, అంతకుముందు ఉన్న లభ్యం ఉన్నది లిఫ్ట్ చేసుకుంటాం. కానీ వర్షాలు వచ్చినప్పుడు పైనుంచి మళ్ళీ వరద వస్తుంది కదా, గోదావరిలోకే వరద వస్తే ఏం చేయాలి, మళ్ళీ లిఫ్ట్ చేసిన వాటిని మళ్ళీ వదిలిపెట్టి కిందికి పంపించి పైనుంచి వరద వస్తూనే ఉంటుంది, కిందికి పోతుంది. ఈ విధంగా చాలాసార్లు అయ్యాయి. అంతకుముందు నెట్గా లిఫ్ట్ చేసింది చాలా తక్కువ అని అడిగినప్పుడు ఏమన్నారంటే బీఆర్ఎస్ వారు అయినా కానీ కరువు వచ్చిన సమయంలో, ఇది 10 సంవత్సరాల్లో 1 సంవత్సరం కరువు వచ్చినా ఆ కరువు వచ్చిన సమయంలో దీని ఉపయోగం కనిపిస్తుంది అని. నిజమే, అది వాస్తవమే. ఇప్పుడు ఇటు కరువు వచ్చినా ఇప్పుడు ఎల్నినో అని చెప్పి మన మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ కూడా చెప్పింది, ఈసారి నేను ఎల్నినో వస్తుంది అని. వాస్తవమే అయింది. 6 నెలల క్రితమే చెప్పారు. మన ఇన్కాయిస్ అని ఇక్కడే ఉంటుందండి, ఓషానిక్ స్టడీస్ అని చెప్పి మన హైదరాబాద్లోనే ఉంది, ఆ ఇన్స్టిట్యూషన్ కూడా చెప్పింది. ఈ ఎల్నినో రావడం వల్ల వర్షాభావ పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు అసలు నిజంగా ఇన్నేళ్ల తర్వాత కట్టిన తర్వాత ఇప్పుడు కరువు పరిస్థితులు ఉన్న, వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు ఇప్పుడు మనము గోదావరిలోకి పైకి పంపు చేసుకుంటే ఇదే. కానీ పరిస్థితి ఏంటి, ఈ 3 బ్యారేజీలు గేట్లన్నీ ఓపెన్ చేస్తున్నాయి. నీళ్లు వస్తున్న నీళ్ళు అయితే మేడిగడ్డ దగ్గర నుంచి ఇటు గోదావరివి అటు ప్రాణహితవి కలిసి కిందికి వెళ్తూ గోదావరిగా కిందికి వెళ్తున్న దగ్గర ఒడిసి పట్టలేము, వాటిని నీళ్ళని ఆపలేము. ఇప్పుడేమో అవసరం ఉంది, ఇప్పుడేమో పంప్ చేయలేకపోతున్నాం. ఇది అసలు మూలం స్టోరీ మొత్తానికి. ఇప్పుడు బీఆర్ఎస్ వారు వచ్చి ఏం చెప్తారు, అసలు వెళ్తున్న నీళ్ళే గేట్లు కిందికి దించకపోయినా మేడిగడ్డ దగ్గర పంపు చేయొచ్చు, అన్నారం సుండిల్లా ఇంకా మునగలేదు కదా, కాబట్టి ఆ గేట్లు దించేసి అక్కడ నీళ్లు నిలవబెట్టి మళ్ళీ వాటిని పైకి పంప్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళ వాదన. వాళ్ళ వాదన ఏంటంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, అరే ఎన్డీఎస్ఏ చెప్పిందండి, ఈ అసలు గేట్లు దించితే ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగే, పెద్ద ఎత్తులో ప్రాణ నష్టము ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంది, కాబట్టి మేము దించలేము అని అంటారు. అది కరెక్టే. 3 సంవత్సరాల క్రితం అది కరెక్ట్ సార్, దాదాపు 2.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల క్రితం అది కరెక్ట్. ఎన్డీఎస్ఏ మొదటి రిపోర్ట్లోనే ఎలక్షన్లకు ముందే చెప్పింది, ఈ 3 ఒకటే విధంగా ఉన్నాయి, ఇదంతా పరిస్థితులు ఇట్లా ఉన్నాయి అని చెప్పి. మరి 2.5 సంవత్సరాలు దాటింది కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చి. కాంగ్రెస్ వారు ఏం చేశారు ఈ ప్రాజెక్ట్ మీద నిలబెట్టడానికి, రిపేర్ చేయడానికైనా కానీ ఏదైనా కానీ, పోనీ పూర్తి స్థాయిలో నీళ్ళని ఒడిసి పట్టలేకపోయినా కొద్దిగానైనా పైకి పంపించుకోవడానికైనా, ఏది తాగునీటికి, ఇప్పుడు ఎల్నినో లాంటిది వచ్చినప్పుడు కరువు పరిస్థితులు వస్తాయి, దాంట్లో కొద్దిగానన్నా పైకి పంపించుకొని మళ్ళీ ఉపయోగంలోకి తెచ్చుకునే విధంగానన్నా ఏమన్నా మైనర్ రిపేర్స్ అయినా చేసి ఏమన్నా చేశారా అంటే అది కాదు, మాకు ఎన్డీఎస్ఏ చెప్పింది. ఎన్డీఎస్ఏ అనేది చెప్తుందండి. సరే, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళది ఏంటి, అసలు 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే 92,000 కోట్లు, సరే దాదాపు 1,00,000 కోట్లు కడితే పూర్తిగా నిరుపయోగంగా ఉంది, అందులో విపరీతంగా అవినీతి జరిగింది, నదులకే నడక నేర్పిన కేసీఆర్ గారు ఎవరి మాట వినలేదు అని చెప్పి విపరీతమైన ప్రచారం చేసి, అదేంటండి నేషనల్ జియోగ్రఫిక్ వారు ఒక పెద్ద వీడియో అసలు ప్రపంచంలోనే ఇది ఒక 8వ వండర్ అన్న టైప్లో చేసి, దాని తర్వాత ఇప్పుడు డిస్కవరీ ఛానల్లో మన నేషనల్ జియోగ్రఫిక్ వన్ ఆఫ్ దోస్, ఇప్పుడు అసలు ఆ వీడియోనే వాళ్ళు ఆన్లైన్లో నుంచి తీసి అవతల పడేశారు, ఎక్కడ రిఫరెన్స్ లేకుండా. రైట్, అంత చెప్పిన వాళ్ళు, ఇది నదులకు నడక నేర్పించిన వారు కేసీఆర్ అని చెప్పి కేటీఆర్ గారు కూడా అసలు ఎన్నో ట్వీట్లు చూశాను నేను. అంత చెప్పి ఇప్పుడు ఆ ఇమేజ్ అంతా కూడా వాళ్ళ కరప్షన్ చేయడం వల్ల, ఇష్టారీతిన చేయడం వల్ల, లోపభూయిష్టంగా చేయడం వల్ల, కాంట్రాక్టర్లకు లాభమయ్యే విధంగా చేయడం వల్ల నష్టపోయింది రాష్ట్రం అనేది ఉంది చూసారా. ఇప్పుడు రైతులు వీళ్ళ అవినీతి యొక్క ఫలాలని ఇప్పుడు రైతులు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది, ఆ కష్టాలు అన్నది పరిస్థితి ఉన్నప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, అవి కనిపిస్తూనే ఉన్నాయి కదా, బాగానే ఉన్నాయి కదా, మీరు ఫ్లోయింగ్ వాటర్లో నుంచే కొంచెం నీళ్లు తెచ్చి ఎత్తిపోయొచ్చు కదా అని అంటున్నారు. కాంగ్రెస్ వారేమో ఎన్డీఎస్ఏ చెప్పింది, ఎన్డీఎస్ఏ అని చెప్పి అడ్డం పెట్టుకున్నారు. సరే, ఇప్పుడు మీ ఇల్లు ఏదో 2 పిల్లలు కుంగిపోయాయి, మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు వచ్చేసి ఇది చూసారా, మీరు తప్పుగా ఇంప్లిమెంట్ చేశారు, అది చేశారు, ఇది ఏదో ఒక ఏజెన్సీ వచ్చి మీకు చెప్తుంది. అది ఇల్లు అయితే మీదే కదా, రిపేర్లు చేసుకోవాల్సింది ఎవరు సార్, మీకుండదా సోయి? వాడు వచ్చి చేసిన తర్వాతనే మళ్ళీ మీరు చేస్తారా? ప్రభుత్వంలో వీళ్ళే ప్రభుత్వం ఎన్డీఎస్ఏ యాక్ట్ ప్రకారం కూడా ఎన్డీఎస్ఏ వాళ్ళే వచ్చి చేసేది దానికోసం పెట్టింది కాదు, వాళ్ళు ఒక మానిటరింగ్ ఏజెన్సీ. ఇప్పుడు ఐఎస్ఐ ఉంటుందండి, ఒకప్పుడు ఐఎస్ఐ అని ఉండేది, ఇప్పుడు ఐఎస్ఐ ముద్ర అంటారు, ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూట్ అని.
ఐఎస్ఐ ముద్ర. వాడు వచ్చి మీరు ఒక బిస్కెట్ ప్యాకెట్ తయారు చేశారనుకోండి, ఈ బిస్కెట్ ప్యాకెట్ స్టాండర్డ్స్ ప్రకారం లేదు అని చెప్తాడు కానీ అట్లాగైతే స్టాండర్డ్స్ ప్రకారం లేదైతే నువ్వే వచ్చి చెయ్యి ఎట్లా చేయాలో బిస్కెట్ ప్యాకెట్ అని అంటాడా? ఆ బిస్కెట్ ఫ్యాక్టరీ వాడిది కదా, అది సైకిల్ ఫ్యాక్టరీ కావచ్చు, కార్ ఫ్యాక్టరీ కావచ్చు, ఏదైనా కానీ వాళ్ళు స్టాండర్డ్స్ ఉన్న వాళ్ళు స్టాండర్డ్స్ మీరు మెయింటైన్ చేయట్లేరు అని చెప్తారు కానీ అయితే నువ్వే వచ్చి చెయ్యి స్టాండర్డ్స్ ప్రకారం అని చెప్పి వాళ్ళు చేయడానికి వాళ్ళ దగ్గర ఇది కూడా ఉండదు, కేపబిలిటీ కూడా ఉండదు. వాళ్ళు ఓన్లీ స్టాండర్డ్స్ ఉన్నాయా లేదా అని పరీక్షించి దాని మీద సజెషన్స్ ఇస్తారు, ఇంప్రూవ్ చేయడానికి ఏం చేయాలో సజెషన్స్ ఇస్తారు. కానీ మిగిలిన కార్యక్రమం అంతా చేయవలసింది ఓనర్లు. ఈ కాళేశ్వరం డ్యామ్ ఓనర్లు ఎవరు? మన రాష్ట్ర ప్రభుత్వం. మరి రాష్ట్ర ప్రభుత్వం అయినప్పుడు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. అయితే వీరేమైంది, హ్యాపీగా 3 సంవత్సరాలు, రైట్? వీరి ఉద్దేశం, కాంగ్రెస్ ఉద్దేశం ఏంటంటే క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు మేమప్పుడు తుమ్మిడిహట్టి దగ్గర కట్టమని చెప్పాము. మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు జలయజ్ఞం పేరుతో తుమ్మిడిహట్టి దగ్గర కట్టి ప్రాణహిత నీళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చి ఎల్లంపల్లిలో పోస్తామని అన్నారు. అయితే మేము అప్పుడు ఆ జలయజ్ఞం పేరుతో చేసిన ధనయజ్ఞం ఏదైతే ఉందో, ఏది బ్యారేజ్ కట్టకుండానే, డ్యామ్ కట్టకుండానే కాంట్రాక్ట్లు ఇచ్చేశారు కాలువలు తవ్వడానికి. ఇప్పుడు ఒక్కటి అన్ని నిరుపయోగంగా ఉన్నాయి. కాలువలు తవ్వడానికి ఏముంది సార్, మట్టి పనికి మాత్రం 1000 కోట్లు ఇచ్చేశారు రాజశేఖర రెడ్డి, డ్యామ్ లేకుండా. మరి ఇప్పుడు ఆ డబ్బులు అట్లా సంపాదించుకోవడానికి మాకు కూడా అవకాశం కావాలి కదా. మరి ఇప్పుడు ఇది రిపేర్ చేసి ఒకవేళ బాగుపరిస్తేనేమో మళ్ళీ అక్కడ తుమ్మిడిహట్టి అనే విషయము కనుమరుగైపోతుంది కదా, రైట్? మరి మేము 10,000 కోట్లు మళ్ళీ మేము ఎట్లా సంపాదించుకోవాలి? కేసీఆర్ అంటే సంపాదించుకున్నాడు, మరి మా పరిస్థితి ఏంది? మా ధనయజ్ఞం కూడా కొనసాగింపాలి కదా. అంటే దీన్ని రిపేర్ చేయకుండా అట్లాగే ఉంచి ఇది పనికి రాకుండా ఉంది అని అంటేనే ప్రజల్లో కోపం వస్తేనే కదా, వస్తేనే అప్పుడు మేము తుమ్మిడిహట్టి అని చెప్పి ఇంకొక 4-5 ఏళ్ల కాలయాపన, ఇక అందులో దోచుకోవాల్సింది మేము దోచుకోవచ్చు, మా వాటా మాకు కావాలి కదా. మరి అది కాదురా, మీ వాటా మీకు, వాళ్ళ వాటా మాకు, కానీ ప్రజలు నష్టపోతున్నారు కదా, రైతులు నష్టపోతున్నారు కదా అంటే దానికి సమాధానం లేదు. ఇది అదే అందుకే మొన్న రామచంద్రరావు గారు లెటర్ రాశారు రేవంత్ రెడ్డి గారికి, అయా ఇది పరిస్థితి, 30 నెలలు దాటిపోయింది, మీరు అధికారంలోకి వచ్చి ఏం చేశారు? ఈరోజు అట్లీస్ట్ అన్నారం సుండిలనైతే ఇప్పటికైతే కృంగలేదు కదా. ఇప్పుడు మేడిగడ్డ అయితే కృంగిపోయింది, 2 పిల్లర్లు అన్ని పర్రెలు వాసినాయి, మొత్తం అది కట్ చేసి అవతల ఇంకేమైనా చేయాలనేమో, ఈవెన్ టెంపరీగా నడవాలంటే. కానీ అన్నారం సుండిలనైతే ఉన్నట్టుగా ఉన్నాయి కదా. ఏమన్నా ప్రివెంటివ్ స్టెప్స్ ఏమైనా తీసుకునేది ఉండి కాస్త వాటర్ని నిలబెట్టగలిగే స్థాయి కన్నా, వాటిని ఆ భరోసా వచ్చే స్థాయి కన్నా మీరు ఏమైనా యాక్షన్స్ తీసుకుని ఉంటే, ఈరోజు మేడిగడ్డ దగ్గర వాటర్ ఫ్లో అవుతుంది కదా, కొద్దిగా అందులో నుంచి అన్నారంలో పడేస్తే అన్నారంలో కొంత నిల్వ ఉంచగలిగితే సుందిల్లో కొంత నిల్వ ఉంచగలిగితే ఎల్లంపల్లికి పంపించేవాళ్ళం కదా. మీరు ఏం చేశారు? కేవలం ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద జల్లుతూ కాలయాపన చేస్తూ హ్యాపీగా అంతకైతే ఏమైనా సెటిల్మెంట్లు చేసుకుని, మరి పోనీ అవినీతి అయిందన్నారు, అవినీతి మీద ఏమైనా యాక్షన్స్ తీసుకున్నావా నువ్వు? అది లేదు. హ్యాపీగా సెటిల్మెంట్లు చేసుకుంటూ ఇప్పుడు మనం కూడా మళ్ళీ ఇంకా 1000 కోట్లు అని అంటే ఈ ప్రాజెక్టు 1,00,000 కోట్లు ఒకవైపు వదిలిపెట్టినా సరే, ఈ 3 బ్యారేజీలను వదిలిపెట్టినా మళ్ళీ మేము అక్కడి నుంచి తుమ్మిడిహట్టి నుంచి తీసుకొచ్చి ఎల్లంపల్లి మళ్ళీ 10,000 కోట్లు మా ప్రాజెక్టు కావాలి, మేము ధనయజ్ఞం చేయాలి అన్నది వారి స్టాండ్. ఈ రెండిటి మధ్యలో పూర్తిగా నష్టపోతున్నది ఎవరు అంటే రైతులు. కరువు పరిస్థితులు వస్తే ఎట్లా ఉంటాయండి? పోనీ కరువు పరిస్థితుల్లోనన్నా వీళ్ళకి ఏమన్నా మనసు కలుగుతుందా అంటే, ఇద్దరికీ వాళ్ళైనా కానీ నిజమే తప్పు జరిగింది అని చెప్పి అంటాడా అన్నాడు. చేసిన ఎన్ని రకాల ఆర్థిక అరాచకాలు చేయాలో అన్ని రకాలుగా చేశారు బీఆర్ఎస్ వాళ్ళు. మరి వాళ్ళ ఆర్థిక అరాచకాలు అంత చేస్తే మరి మా పరిస్థితి ఏంటి? మేము సంపాదించుకోవాలి కదా అన్నదేమో వీళ్ళ కాంగ్రెస్ పరిస్థితి లాగా ఉంది. సో ఇద్దరు దొంగలే, ఎవరు ఎక్కువ అనే దానికి పోటీ తప్పించి ఇందులో ఇంకేం లేదండి. అదే బాధలో ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. అరే మా రాజశేఖర రెడ్డి గారి హయాంలో అట్లాగే నడిపించుంటే దాన్ని ఇదే కాస్ట్ ఎస్కలేషన్స్ మీద కాస్ట్ ఎస్కలేషన్స్ చేసుకుంటూ మేమెంతో సంపాదించుకునే వాళ్ళం. మధ్యలో ఈ బీఆర్ఎస్ వచ్చింది, మొత్తం వాళ్ళు దానికి 3 ప్రాజెక్ట్ కాస్ట్ చేసి వాళ్ళు దోచుకుపోయారు. ఇప్పుడు మేము అవకాశం పోగొట్టుకున్నామంటే లక్కీగా ఆ పేర్లు కుంగిపోయాయి. దాంతో అసలు మళ్ళీ మా ధనయజ్ఞాన్ని స్టార్ట్ చేయడానికి, అంటే మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి అవకాశం వచ్చింది, పునః ప్రారంభించడానికి అవకాశం వచ్చిందని వాళ్ళు చూస్తున్నారు. కానీ ప్రజలేంటి, రైతుల పరిస్థితి ఏంటి, వీటి గురించి ఎవరికి పట్టినట్టుగా లేదు. సరే సార్, ఇప్పుడు వాళ్ళు కట్టారు కాబట్టి మేము వాటర్ ఇవ్వకూడదు, దాన్ని నిరుపయోగంగా చేయాలనేది కాంగ్రెస్ పార్టీ వ్యూహంలా కనబడుతుంది. మేము ఇంకేదో కొత్తది కట్టాలి, తద్వారా మేము కూడా లాభపడాలనేటువంటిది మీరు చెప్తున్నట్టు. ఈ మధ్య మార్గంగా ఇప్పుడు బీజేపీ ఏమైనా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం కానీ దీని ఏంటంటే
ఈ 2.5 సంవత్సరాలు. పోనీ ఎన్డీఎస్ఏనే ఒకటి చెప్పిందన్నారు. సరే, ఈ మాత్రం రిపేర్లు మేము చేయగలిగితే, ఫుల్ రిజర్వాయర్ లెవెల్లో కాకపోయినా, రైట్, బరాజెస్ది ఫుల్ కెపాసిటీ కాకపోయినా, ఇంతవరకైనా ఏది మనము అప్పర్ లెవెల్కి కొంచెము పంప్ చేయగలిగే, స్టోరేజ్ ఇది లేకపోయినా కొంత పంప్ చేయగలిగే అంత లెవెల్కైనా, పూర్తి స్థాయిలో కాకపోయినా కొంతవరకైనా చేసుకోవడానికి ఈ మాత్రం అయితే చేస్తే సరిపోతుందా అని ఎప్పుడన్నా ఏదైనా ప్రపోజల్ పెట్టారా? ఏదీ లేదు. దాన్ని ఏంటంటే పూర్తిగా ఇప్పుడు ఇంకా ఏదో స్టడీలు గిడీలు ఇదంతా చెప్తా ఉన్నారు. దాంతో కాలయాపన చేసి ఇంకేముంది సార్, ఇంకో 2 సంవత్సరాలు గడిచేస్తే ఇప్పుడు పొరపాటున మనం ఏమైనా చేస్తే కూడా ఆ పెయిన్ అనేది రైతులకు తెలియదు కదా. మళ్ళీ మన ధనయజ్ఞం ప్రాజెక్టుకి మనం ఏమైనా చెప్పినా కానీ జనాలు వినరేమో, అంతే ఇది సపోర్ట్ రాదేమో అన్నది వాళ్ళ బాధగా ఉంది. కానీ ఎవరికి ప్రజల బాధ అయితే పట్టినట్టుగా అయితే లేదు. ప్రజలు నష్టపోతున్నారు. 100% పోయాము. ఇప్పటికీ సార్, ఇప్పటికీ ఆ 1,00,000 కోట్ల మీద వడ్డీలు కడుతున్నాము. నిరుపయోగంగా ఉన్న ప్రాజెక్టుకి వడ్డీలు కట్టాల్సి వస్తుంది. వీళ్ళు ఏమంటున్నారు, అది పోతే పోయింది, మరి వాళ్ళు 1,00,000 తింటే మేము ఎంత తినాలి, మాకు మాత్రం అవకాశం ఇవ్వరా మీరు ప్రజలు, మీరు టైప్లో వారున్నారు. ఇక ఇది ఇద్దరి మధ్యలో మన ప్రజలు. చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. బీజేపీ కూడా మీ చేయాల్సిన పోరాటం మేమేమంటున్నామంటే, మినిమల్లీ ఇంత నిర్లక్ష్యం ఏంటి, 2.5 సంవత్సరాలు నువ్వు ఉండి ఏమీ చేయకపోవడం ఏంటి, ఏదో కొంతనన్నా కానీ ఈ కరువు సమయంలో బయటపడే విధంగానన్నా లభ్యమయ్యేది. ఇంత 1,00,000 కోట్లు పెట్టినందుకు అట్లీస్ట్ మొదటిసారి వచ్చినప్పుడు కరువు కొద్దిగానన్నా ఏమన్నా నువ్వు ఈ 2.5 సంవత్సరాలు చేసుంటే, ఈ రోజు పొద్దున్నే ఏమంటే అంటే రేపేళ్ళుండికి అయ్యేటట్లుగా లేదు. కానీ ఈ 2.5 సంవత్సరాల్లో నువ్వు ఏదైనా ప్రికాషన్స్ చేసుకుంటే నీ సిన్సియారిటీ ఇక్కడే బయటపడుతోంది అనేది మనం చెప్పేది. ఇప్పటికైనా కానీ ఏమైనా ప్రపోజల్స్ ఉంటే, ఇగో వీటన్నిటికి వీళ్ళు చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు కదా, ఇదే ఎన్డీఎస్ఏకైనా తీసుకెళ్తాము, లేకపోతే మేము స్టడీకి చాలా టీమ్స్ని అపాయింట్ చేశాము, వాళ్ళ ముందైనా కానీ పూర్తి ఇది కాకపోయినా పార్షియల్గా కొంతవరకైనా దీన్ని ఆపరేషనలైజ్ చేయగలమా అన్న ఆలోచన కానీ ఆ ప్రశ్న కానీ వేయలేదండి. ప్రజలది దృష్టిలో ఉంటే 6 నెలల క్రితం ఎల్లినోది వచ్చినప్పుడే ఈ ప్రశ్న వాళ్ళు అడిగేవాళ్ళు కదా. నో, అట్లా కాదు. ఇది కాకుండా తుమ్మిడిహట్టి దగ్గర మా ప్రాజెక్ట్ స్టార్ట్ కావాలంటే ఇది అసలు పూర్తిగా ఏం చేయకపోయి ఉండుంటేనే, అది ఎస్పెషల్లీ కరువు వచ్చి బాగా బాధపడితేనే ప్రజలు దానికి రెడీ అవుతారు అన్నది ఉద్దేశంలాగా అనిపిస్తుంది. ప్రభుత్వం కళ్ళు తెరవాలని ఆలోచిద్దాం, చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ కిషోర్ గారు. మరి ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రజల అభిప్రాయం ఏంటి, మా సబ్స్క్రైబర్స్ ఏమనుకుంటున్నారు, ఇందులో ఎవరు రాజకీయాలు చేస్తున్నారు, బీఆర్ఎస్ చెప్తున్నటువంటి వాదన ఏంటి, కాంగ్రెస్ ఎందుకు తాత్సారం చేస్తోంది, తప్పకుండా మీ అభిప్రాయాలను తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. వచ్చే ఎపిసోడ్లో మరొక ఆసక్తికరమైనటువంటి అంశంతో మళ్ళీ మనం మాట్లాడదాం. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.